హైదరాబాదులోని వైద్య నిపుణులందరికీ ఒక సూపర్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ రంగంలో ఒక అద్భుతమైన ఉద్యోగావకాశం వచ్చింది. సరైన అర్హతలుంటే ఇది కెరియర్లోనే ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ కావచ్చు. ఆ పూర్తి వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రిక్రూట్మెంట్లో అన్నిటికన్నా పెద్ద హైలైట్ ఏంటో తెలుసా? దీనికి ఎలాంటి రాత పరీక్ష లేదు. అవును, కేవలం వాకిన్ ఇంటర్వ్యూ ఆధారంగానే ఎంపిక చేస్తారు. అంటే అర్హత, సరైన డాక్యుమెంట్లుంటే చాలు, నేరుగా ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. ఓకే, ఈరోజు మనం ఏ విషయాలు కవర్ చేయబోతున్నామో ఒకసారి క్విక్గా చూసేద్దాం. అసలు ఈ రిక్రూట్మెంట్ ఏంటి, ఏ పోస్టులున్నాయి, జీతాలెంతిస్తున్నారు, అప్లై చేయడం ఎలా, ఇంకా ముఖ్యంగా ఇంటర్వ్యూ ఎప్పుడు, ఎక్కడో వివరంగా చూద్దాం. ఈ భారీ రిక్రూట్మెంట్ను నిర్వహిస్తోంది ఎంప్లాయీ స్టేట్ ఇన్షూరెన్స్ కార్పొరేషన్, అంటే మనందరికీ తెలిసిన ఈఎస్ఐసి. హైదరాబాద్ సనత్ నగర్లోని వాళ్ల మెడికల్ కాలేజీలో దాదాపు 28 డిపార్ట్మెంట్లలో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఇది కేంద్ర ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ కింద పనిచేసే సంస్థ కాబట్టి జాబ్ సెక్యూరిటీ గురించి అస్సలు ఆలోచించక్కర్లేదు. సరే, ఇక అసలు విషయానికి వద్దాం. ఏ పోస్టులు అందుబాటులో ఉన్నాయి, వాటికి కావలసిన వయస్సు, చదువు లాంటి అర్హతలేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనకు ప్రధానంగా 3 రకాల పోస్టులు కనిపిస్తున్నాయి. ఫ్యాకల్టీ పోస్టులకు అప్లై చేయాలంటే గరిష్ట వయస్సు 69 ఏళ్లు, క్వాలిఫికేషన్ వచ్చేసి ఎండి, ఎంఎస్ లేదా డిఎన్బి చేసి ఉండాలి. ఇక సీనియర్ రెసిడెంట్ పోస్టులకు 45 ఏళ్లలోపు వాళ్లు అవే క్వాలిఫికేషన్స్తో అప్లై చేసుకోవచ్చు. ఫైనల్గా ఎంబీబీఎస్ పూర్తి చేసిన వాళ్లు 35 ఏళ్లలోపు వయసుంటే మెడికల్ ఆఫీసర్ పోస్టులకు అర్హులన్నమాట. ఇంకా కొన్ని ముఖ్యమైన విషయాలున్నాయి. ఈ పోస్టులకు ఆడవాళ్లు, మగవాళ్లు ఇద్దరూ అప్లై చేసుకోవచ్చు. ముఖ్యంగా మన 2 తెలుగు రాష్ట్రాల వాళ్లకు ఇదొక మంచి అవకాశం. కొన్ని పోస్టులకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అడగట్లేదు, కాబట్టి ఫ్రెషర్స్ కూడా హ్యాపీగా అప్లై చేయొచ్చు. ఇది కాంట్రాక్ట్ బేసిస్ జాబ్. మొదట 1 సంవత్సరం ఉంటుంది, కానీ మీ పర్ఫార్మెన్స్ బాగుంటే 3 సంవత్సరాల వరకు పొడిగించే అవకాశముంది. రైట్, ఇప్పుడు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే టాపిక్ అదేనండి, జీతాలు. ఈ పోస్టులకు శాలరీలు ఎంత ఆకర్షణీయంగా ఉన్నాయో చూద్దామా మరి? వావ్! ప్రొఫెసర్ పోస్టుకు శాలరీ చూడండి, నెలకు 2,56,671 రూపాయలు. ఇది నిజంగా ఒక అద్భుతమైన ప్యాకేజ్ కదా. ఆ తరువాత అసోసియేట్ ప్రొఫెసర్ పోస్ట్కు నెలకు 1,70,000 రూపాయల జీతం ఉంటుంది. ఇది కూడా చాలా మంచి శాలరీ. ఇక అసిస్టెంట్ ప్రొఫెసర్లకు నెలకు 1,46,000 రూపాయల జీతం ఇస్తున్నారు. సీనియర్ రెసిడెంట్లకు అయితే అన్ని ఎలవెన్సులు కలుపుకుని నెలకు సుమారుగా 1,42,000 రూపాయలకు పైగా వస్తుంది. చివరగా ఎంబీబీఎస్ క్వాలిఫికేషన్తో మెడికల్ ఆఫీసర్ జాబ్ వస్తే స్టార్టింగ్ శాలరీనే నెలకు దాదాపు 1,10,000 రూపాయలుంటుంది. మొత్తానికి శాలరీలు చాలా చాలా బాగున్నాయి. సరే, ఇంత మంచి జీతాలున్న ఈ జాబ్స్కి ఎలా అప్లై చేయాలి అనుకుంటున్నారా? ప్రాసెస్ చాలా అంటే చాలా సింపుల్. ఇది వాకిన్ ఇంటర్వ్యూ కాబట్టి ప్రాసెస్ జస్ట్ 3 సింపుల్ స్టెప్స్లో ఉంటుంది. ఫస్ట్, నోటిఫికేషన్లో ఇచ్చిన 3 పేజీల అప్లికేషన్ ఫామ్ను పూర్తిగా నింపాలి. సెకండ్, మీ ఒరిజినల్ సర్టిఫికెట్లు, వాటి జిరాక్స్ కాపీలన్నింటినీ రెడీగా పెట్టుకోవాలి. ఇక ఫైనల్గా చెప్పిన టైంకి చెప్పిన ప్లేస్కి ఇంటర్వ్యూకు అటెండ్ అవ్వాలి. అంతే. ఇంటర్వ్యూకెళ్లేటప్పుడు ఎలాంటి టెన్షన్ లేకుండా ఉండాలంటే ఈ లిస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి. నింపిన అప్లికేషన్ ఫామ్, మీ సంతకంతో ఉన్న 2 లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, మీ ఎడ్యుకేషన్, ఏజ్ ప్రూఫ్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ల ఒరిజినల్స్, వాటితో పాటు ఒక సెట్ జిరాక్స్ కాపీలు. ఇవన్నీ మర్చిపోకుండా తీసుకెళ్లాలి. ఇక అప్లికేషన్ ఫీజు విషయానికొస్తే జనరల్, ఓబీసీ అభ్యర్థులు 500 రూపాయలు చెల్లించాలి. ఒక మంచి విషయమేంటంటే మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఇంకా ఎక్స్ సర్వీస్మెన్లకు ఎలాంటి ఫీజూ లేదు. వాళ్లకు పూర్తిగా మినహాయింపిచ్చారు. ఓకే, ఆల్మోస్ట్ అన్ని విషయాలు కవర్ చేశాం. ఇప్పుడు ఫైనల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ డీటెయిల్స్, ఇంటర్వ్యూ ఎప్పుడు, ఎక్కడో తెలుసుకుందాం. అందరూ ఎదురుచూస్తున్న ప్రశ్న ఇదే కదా. అసలు ఇంటర్వ్యూకి ఎప్పుడు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి? నోట్ చేసుకోండి. ఇంటర్వ్యూలు డిసెంబర్ 29 నుంచి జనవరి 7 వరకు జరుగుతాయి. రిపోర్టింగ్ టైం ఉదయం 9 గంటల నుండి 10:30 గంటల మధ్యలో ఉంటుంది. అడ్రస్ మళ్లీ చెప్తున్నా, అకాడమిక్ బ్లాక్, ఈఎస్ఐసి మెడికల్ కాలేజ్, సనత్ నగర్, హైదరాబాద్. చూశారు కదా, హైదరాబాద్లోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం, అదీ ఎలాంటి పరీక్ష లేకుండా నేరుగా ఇంటర్వ్యూతో, దానికి తోడు మంచి జీతం. ఇన్ని మంచి విషయాలు ఒకేచోట ఉన్నాయా? సరైన అర్హతలు ఉన్నవాళ్లకు ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. మరి
ఈ అవకాశం మీకోసమే అనిపిస్తోందా? ఒక్కసారి ఆలోచించండి.